ఆసిఫాబాద్ జిల్లాలో ఎల్టీఆర్ ప్రభుత్వ భూములపై మాఫియా కన్నుపడింది. పట్టా భూములుగా చూపించి అమాయకులను మోసం చేస్తున్న వైనం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఎల్టీఆర్ భూములపై భూ మాఫియా పంజా రోజురోజుకు విస్తరిస్తోందన్న ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన ఎల్టీఆర్ భూములను అక్రమంగా ఆక్రమించి వాటిని చిన్న చిన్న ప్లాట్లుగా మలిచి పట్టా భూములుగా నమ్మిస్తూ అమాయక ప్రజలకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్న భూదందా జిల్లాలో బహిరంగంగానే కొనసాగుతుందని ప్రజలు మండిపడుతున్నారు. భూ రికార్డులపై అవగాహన లేని పేదలు, నిరక్షరాస్యులు, కూలీ కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఇది క్లియర్ పట్టా భూమి, ఎలాంటి సమస్య ఉండదు, రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది, ఇల్లు కట్టుకోవచ్చు అంటూ నమ్మబలికి కోట్ల రూపాయల దందా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ మండలం అంగుసాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంగుసాపూర్ గ్రామానికి చెందిన పడోరే సంగీత, సురేష్ దంపతులు తమ సమీప బంధువే తమ జీవితాలను నాశనం చేశాడంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బంధువు నమ్మకమే మా జీవితాన్ని ముంచింది. అంగుసాపూర్ గ్రామానికి చెందిన నారాయణ బాబురావు ఇది పట్టా భూమి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, భవిష్యత్తులో రేటు కూడా పెరుగుతోంది అంటూ తమను నమ్మించాడని బాధితులు చెబుతున్నారు. అతని మాటలు నమ్మి 7,60,000 రూపాయలు చెల్లించి భూమి కొనుగోలు చేశామని, తర్వాత అది ప్రభుత్వ ఎల్టీఆర్ భూమి అని తెలిసి షాక్ కు గురయ్యామని బాధితురాలు సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. మాకు చదువు లేదు, ప్రభుత్వ రికార్డులు చూడడం రాదు, బంధువు కావడంతో అనుమానం కూడా రాలేదు, మా కష్టార్జిత డబ్బులన్నీ పెట్టి భూమి కొన్నాం, ఇప్పుడు రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలీ పనులు చేస్తూ రూపాయి కూడబెట్టి పిల్లల భవిష్యత్తు కోసం చిన్న ఇంటి కల కన్నారు. కానీ ఇప్పుడు ఆ కళ కళ్ళ ముందే కూలిపోయిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటి నిర్మాణం మొదలు పెట్టగానే బయటపడిన భూమోసం, భూమి నిజంగానే పట్టా భూమి అన్న నమ్మకంతో బాధిత దంపతులు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. అయితే కొద్ది రోజులకే అధికారులు అక్కడికి చేరుకొని అది ప్రభుత్వ ఎల్టీఆర్ భూమి అని పేర్కొంటూ నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు నిర్మించిన భాగాన్ని కూల్చివేశారని బాధితులు చెప్తున్నారు. ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నాం, కానీ ఇప్పుడు మా డబ్బులు పోయాయి, ఇల్లు పోయింది, గౌరవం పోయింది అంటూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి భూములు ఇంకెంతమందికి అమ్మారో, ఎవరెవరు మోసపోయారో తెలియని పరిస్థితి ఉంది అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఎల్టీఆర్ భూములను పట్టా భూములుగా చూపించి విక్రయించడం వెనక భారీ నెట్వర్క్ పనిచేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములు ఫ్లాట్లుగా మారే వరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు? గ్రామ స్థాయిలో భూముల రికార్డులు పరిశీలించే వ్యవస్థ పనిచేయడం లేదా? ఆక్రమణలు జరుగుతున్న విషయం అధికారులకు తెలియదా, లేక తెలిసి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. భూమి కొనుగోలు చేసే సమయంలో పేదలకు సరైన సమాచారం అందించే వ్యవస్థ లేకపోవడం, గ్రామాల్లో భూదందా ముఠాలు చెలరేగిపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి అమాయక ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఫిర్యాదు చేస్తే బెదిరింపులు, మహిళలను కూడా చూడలేదు, మోసపోయామని గ్రహించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని బాధితురాలు సంగీత తెలిపారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత తమకు న్యాయం జరగకపోగా మరింత మానసిక వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. మొదట డబ్బులు తిరిగి ఇస్తానన్నాడు, తర్వాత మాట మార్చేశాడు. ఇప్పుడు నువ్వు ఎవరికైనా చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడని, మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నాడు అంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. మా డబ్బులు తిరిగి ఇవ్వమని కాళ్లపై పడినా కనికరం చూపలేదు, మమ్మల్ని బలహీనులమని భావించి మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో విస్తరిస్తున్న భూ మాఫియా వ్యవస్థ అంగుసాపూర్ ఘటన ఒక్కటే కాదని జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే తరహా భూ మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చడం, తర్వాత అవి పట్టా భూములను నమ్మించి విక్రయించడం, ఈ మొత్తం వ్యవహారం ఒక వ్యవస్థీకృత భూ దందాగా మారిందని స్థానికులు అంటున్నారు. పేదల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న భూ మాఫియాపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎన్ని ప్రభుత్వ భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నారు అనే ప్రశ్నలకు జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై ఎంఆర్పీఎస్ నాయకుడు కేశవరావు మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఎల్టీఆర్ భూములను పట్టా భూములుగా చూపించి పేదలను దోచుకుంటున్నారు. లక్షల రూపాయలు తీసుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. అంగుసాపురం ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, భూ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమంగా విక్రయించే దందా ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత మంది అమాయక ప్రజలు జీవితాంతం అప్పుల పాలై రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ వెంటనే సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జిల్లాలోని అన్ని ఎల్టీఆర్ భూములపై సమగ్ర సర్వే చేపట్టాలని, ఆక్రమణలు, నకిలీ విక్రయాలు, భూ మాఫియా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వ భూములు మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుండగా పేదల జీవితాలు మాత్రం మోసగాళ్ల చేతిలో బలైపోతూనే ఉంటాయని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు హెచ్చరిస్తున్నారు. జిల్లా ఆసిఫాబాద్ మన అంగసాపూర్లో ఇది ల్యాండ్ భూమి కొన్న అయితే పట్టా ఉన్నది అని చెప్పిండు. ఎవరి దగ్గర కొన్నారు ల్యాండ్? నారాయణ బాబురావు. వాళ్ళిద్దరు ఎవరు? అన్నతమ్ములు అయితే కొన్నారైతే ఇక ఇల్లు కట్టు, ఎవరు కొలా కొడితే మేము చెప్తామని అన్నారు. అయితే కట్టిన తర్వాత మీరు ఇల్లు ఎప్పుడు కట్టారు? 2023. ఇల్లు కడితే కూలగొట్టింది ఎప్పుడు? మరి కూలగొట్టిండు పోయిన సంవత్సరం కూలగొడితే కాక మరి ఇల్లు కూలగొట్టిండు. నువ్వు రా అంటే ఇప్పుడు వస్తా, ఎవరు కూల నేను చూసుకుంటా కదా అని అన్నారు. మేము ఇక్కడ వెయిట్ చేసినాం. రాలేదు, వాడు నారాయణ రాలేదు, బాబురావు రాలేదు, వాడు కొడుకులు కూడా రాలేదు. పట్టా ఉన్నది అని తీసుకుంటే ఇట్లా మోసం చేసిండు. అంటే పట్టా ఉన్నా అని చెప్పారు మీకు ఫస్ట్ కొనేటప్పుడు? అంటే ఏ పట్టా ఉన్నా అని చెప్పారు? ఒక్క పట్టా ఉన్నది, నీకు ఎందుకు, నేను జిరాక్స్ ఇస్తా కదా నీకు పర్మిషన్ తీసేదానికి, నేను జిరాక్స్ ఇచ్చి నువ్వు పర్మిషన్ తీసుకో, లేకపోతే కూలగొట్టిన తర్వాత పంచుల్ని జమ చేసిన ఊర్లో పెద్ద మనుషుల దగ్గర చేసిన. అయితే ఆడేమన్నాడు, 4 పంచుల మీద కాడ నేను పర్మిషన్ తీసి ఇస్తా సంవత్సరం లోపల, ఇవ్వకపోతే ఉగాది పోయినాక డబ్బులు ఇస్తా అన్నాడు. డబ్బులు ఇస్తే అది పంచాయతీలో జమ చేసిన. ఇంకా మళ్ళా జమ చేస్తే నువ్వు పంచాయతీ చేస్తే ఇక డబ్బులు ఇవ్వ నీకు, అప్పుడు ఇస్తా కానీ ఇప్పుడు ఇవ్వ, ఏం చేసుకుంటా చేసుకో. అంటే ఈ మాట పంచాయతీలో అన్నారా? పంచాయతీలో అన్నాడు. పంచాయతీలో అన్నావులే, ఎక్కడ చేసుకుంటా చేసుకో, కోర్టులో పో, ఠాణాలో పోయి వచ్చిన తర్వాత నీకు సంగతి చెప్తా అప్పుడు అని మామూలుని బెదిరిస్తున్నాడు. అంటే ఇప్పుడు బందోబస్తు పట్ట ఉన్నా అని చెప్పేసి మీకు అమ్మిర్రా ల్యాండ్? బందోబస్తు ఉన్నదని అమ్మిండు. 7,60,000 అమ్మిండు. అమ్మిన వాళ్ళే పిటిషన్ ఇచ్చిన వాళ్ళే నెల అవుతున్నది. అంటే ఎవరికి ఇచ్చారు మీరు పిటిషన్? ఎవరికి ఇచ్చారు? సిఎస్ఆర్ ఇప్పుడు ఏమంటారు మరి? అని మీద కేసు చేస్తాను అన్నాడు. ఇప్పుడు అధికారులను ఏం వేడుకుంటారు మీరు? మాకు న్యాయం జరగాలి. అప్పు చేసి మేము భూమి కొన్నదైతే మాకు న్యాయం చేయకుండా ఎటు పోకుండా మాకు ఇది పరిశ్రమ అవుతున్నది. ఎక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి అర్థం పరిస్థితిలో ఉన్నాం. ఇక పెద్దల సార్లకు, ఈ టీవీ వాళ్ళకు న్యాయం చేయమని కోరుతున్నా. న్యాయం కాకపోతే నా భార్య, నేను, నా బిడ్డ 4 సంవత్సరాలది ఎటు కాకుండా అర్థం కాకుండా పరిస్థితులు మేము మోసం చేసి ఇక్కడ ఎటు కాకుండా పరిస్థితులు ఉన్నాం. న్యాయం కాకపోతే నా భార్య, నేను, బిడ్డ 3 మంది తాగే పరిస్థితి ఉన్నది. మేము పేదవాళ్ళం, కూలి చేసి బతుకుతున్నాం. అక్కడ జాగా లేకుండా ఇక్కడ జాగా కొన్నామని ఇక్కడ కొన్నాతే ఇక్కడ ఇట్లా సంగతి ఉన్నది. మాకు ఎటు కాకుండా ఈ పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఈ టీవీ వాళ్ళకి అందరికీ దండం పెట్టి చెప్తున్నా, मागून न्याय చేయాలి. बाबा जिल्हा आमचा आसापुरात तर यानं पट्टा आहे म्हणून आम्हाला सांगल्यान आम्ही भुई घेतलो. मग कवर घेतला भुई तुम्ही? आता 3 वर्ष होता. 3 वर्ष होता ही. तर पट्टा आहे म्हणता आम्ही घेतलो. आमचं काय त्यानं संतम ससराच लागते. आमच्या ससऱ्याचा भाऊच हो, काही दुसरं नाही. तर पट्टा आहे म्हणता घेतलो. तर धड्यानं अजून कुलून टाकलं इथे घर बांधलं तर. कोणता पट्टा आहे म्हणलं? बंदोबस्त पट्टा हो की लावणी पट्टा हो की? आता पट्टा आहे म्हणल्या आम्हाला काही लिहिणं येत नाही, काही नाही. आम्ही काही बडी शिकलो नाही. तर सांगा तू ना, तर नमून गेलो आम्ही. त्यानं आता आमचा ससरा असं मोसम करते की आम्हाला मनाचं नव्हतं तर घेऊन घेतलो. आता घेतल्यावर मग परमिशन काढून दे म्हणता, नाही काढून दे परमिशन, नाही काढून देत. आता कसं करा म्हणून घर बांध म्हणे. त्यानंच
घर बांध ना, तुझं घर कोण कुलवते तू बांध म्हणाला तर आम्ही घर बांधून येते. घर बांधातून कुलून टाकून दिलं कोण किंवा कोण कुलवलंय? कोण कुलवले की आता आम्हाला नाही बरं गव्हर्नमेंट कुलवला की? असं आता पोलिस येऊन कुलून नेऊन गेले, आम्ही नाही पाहिलो. आणि जरा कुलून टाकले तर कसं करा म्हणून पंचायत केलं गावामध्ये. पंचायत केलं तर देतो पैसे म्हणलं तसं तर आता नाही दे म्हणतात. ठाण्याला दे, तू कोर्टले दे, कोर्टी दे. मला पैसे खायला देता मला ना? साला म्हणे देतो म्हणे आता पंचायत पैसे कशासाठी देता मला म्हणता? कुलवल्यासाठी आम्ही गेलो, तू बांध म्हणलं बांधलो तर कुलवल्यासाठी दे पैसे आमचे आम्हाला. नाही भुई तरी दे तुझी पट्ट्याची. म्हणतो पट्ट्याची भुई नाही दे, तुझे पैसे देतो, तुझं गेली तर भुई, तुझी भुई कोठी गेली नाही म्हणे. सर गेली नाही म्हणजे 1 साल आगोटलो आम्ही त्याला शिवा देत ना आणि शिवा देत नाही राहील तरी सालाला अजून पंचायत केलो गावामध्ये. पंचायत केलं तरी आता नाही दे, काय करते करून घ्यायचं माझं. मला भेवाडता का तुम्हाला? व्यवहार की मर्डर करतो म्हणता आमचंच ते 5 जण. मग तुम्ही केस काहीतरी घातले का पोलीस स्टेशनमध्ये? केस घातलो. मग पोलिस काय म्हणताय? आता पोलिस केस करतो म्हणतात ते. त्यानं नाही दे म्हणता आम्ही काय करावं म्हणून सार म्हणतात. आता त्यानं वावरात जा, कोटी जा, तुमचं मारून टाकतो म्हणून त्यानं म्हणतात. नारायणची पोरं, बाबराची पोरं. मला तुम्हाला सगळ्याला प्राणभय आहे का? हो, दोघाले माझ्या नवऱ्याला मान्या. आता तुम्ही TRN टीव्ही करून काय करून घेता तुम्ही? आता काय करून घ्यायचं, आता काहीच न्याय मान्य नाही झाला तर कसं करायचं. सपोर्ट द्या तुम्ही करा. आणि आता न्याय तरी आता यातून तरी माने पैसे यावा माझे माने, भुई तरी यावा त्याची पट्ट्याची तरी. इथल्या जणाले हात जोडता माने काहीतरी न्याయం करा तुम्ही. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంసాపూర్ గ్రామ పంచాయతీలో LTR ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఏదైతే కొంతమంది భూములను ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ప్లాట్లు చేసి వెంచర్లు వేసి మరి అమాయకమైనటువంటి నిరుపేదలను నమ్మించి మోసం చేసి దాదాపు ఒక ప్లాట్ కంటికి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 8 లక్షల చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏదైతే ప్రభుత్వ భూమి పట్టా భూమి అని చెప్పి మోసం చేస్తున్నారు, పట్టా కాదని కొంతమందికి తెలవడంతో అమాయకులు లబోదిబాని మొత్తుకుంటూ మరి మీ పట్టభూమి మీరు అమ్మింది పట్టభూమి కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని వాళ్ళు మరి ఎవరైతే అమ్మిన వ్యక్తిని అడిగితే అమ్మిన వాళ్ళని అడిగితే వాళ్ళు మేము డబ్బులు ఇవ్వము, మేము భూమి ఇవ్వము, ఏం చేసుకోండి అని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే స్పందించి ఎవరైతే పట్టా భూమి అని అమ్మినటువంటి వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ చట్టరీత్యా శిక్షించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మోసపోయి భూములు పట్టా భూమిని కొనుగోలు చేసి మరి లక్షలాది రూపాయలు వాళ్ళకి ఇచ్చిరో ఆ ఇచ్చినటువంటి వాళ్లకు ప్రభుత్వ అధికారులు మరి వెంటనే న్యాయం చేయాలి. వాళ్ళని కఠినంగా శిక్షించి వీళ్ళకి న్యాయం చేసి డబ్బులన్నీ ఇప్పించాలి, లేదా భూమి అన్నీ ఇప్పించాలి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏదైతే ఈ ప్రాంతంలో జిల్లా కొమరంభీం జిల్లా ఏర్పడ్డ తర్వాత ఈ భూములకు రెక్కలు వచ్చినాయి. రెక్కలు వచ్చి ప్రభుత్వ భూములను LTR భూములను వెంచర్లు వేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంసాపూర్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మరి చాలా జాగాలో మరి మన కాలనీ ఆ కాలనీ కాడ కూడా మరి అంసాపూర్ పక్కన ఉన్నటువంటి రవిచంద్ర కాలనీ దగ్గర కూడా ఉన్నటువంటి చాలా దాదాపు కోట్లాది రూపాయల ఆస్తి కోట్లాది రూపాయల భూములు అవి కూడా అన్యాక్రాంతమై కొంతమంది ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటున్నారు. అదే కాకుండా ఆసిఫాబాద్ పట్టణంలో కూడా జిల్లా ఏర్పడ్డ తర్వాత అధికారులు ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా కోటీశ్వరులు భూస్వాములు అందరూ కూడా కలిసి మరి వందలాది ఎకరాల భూములను కూడా మరి అన్యాక్రాంతం చేస్తూ మరి దాన్ని ఏదైతే ప్లాట్లు చేస్తూ వెంచర్లు చేసి అమ్ముకొని కోట్ల రూపాయలు మరి సంపాదించుకున్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. కాబట్టి మరి ఒక దయచేసి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దాదాపు మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ విగ్రహం మన భవన నిర్మాణం కోసము దాదాపు 20 సంవత్సరాల నుంచి 2 ఎకరాల భూమి కావాలని మేము ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ MRO గారికి కానీ వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. పలు సందర్భాలలో వినతి పత్రాలు ఇచ్చినా కానీ నేటికి కూడా మరి ఏదైతే బాబు జగ్జీవన్రామ్ భవన నిర్మాణం కోసము కనీసం 2 ఎకరాల స్థలం కూడా కేటాయించకపోవడము చాలా బాధగా ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు చాలా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో. కానీ ఆ భూములు లేవు అని చెప్తూ మమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి అధికారులు వెంటనే మరి బాబు జగ్జీవన్రామ్ భవన నిర్మాణం కోసం 2 ఎకరాల స్థలం ఇవ్వాలి. అదేవిధంగా బాధితులకు న్యాయం చేయాల్సిన సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాము.
శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.